అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. భారతదేశంలో మతపరమైన ఎన్నో వివాదాల్లో నిత్యం నానుతూ ఉండేటువంటి పేరు వక్ఫ్ బోర్డు. అలాంటి వక్ఫ్ బోర్డు ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశమైంది. అపరిమితమైన విశేషమైన వక్ఫ్ బోర్డు అధికారాలకి కత్తెర వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. వాటిని పార్లమెంట్లో పెట్టి వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణలు కూడా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేది సమాచారం. ముఖ్యంగా తమకు కనిపించిన చోటల్లా ఆకుపచ్చ చాదర కప్పి ఆ స్థలం మాదే అని లాగేసుకునేటువంటి, కబ్జా చేసుకునేటువంటి విధానానికి చెక్ పెట్టనున్నారు. అసలు వక్ఫ్ బోర్డు ఎలా పనిచేస్తుంది? వక్ఫ్ అనేది అరబ్బీ భాషా పదం. దేవుడి పేరు మీద సమర్పించినటువంటి వస్తువు లేదా లోకోపకారం కోసం ఇచ్చేటువంటి డబ్బు అని ఆ పదానికి అర్థం. అంటే వక్ఫ్ పరిధిలోకి స్థిర చర ఆస్తులన్నీ వస్తాయన్నమాట. మన దేశంలో వక్ఫ్ బోర్డు ప్రధానంగా ముస్లిముల భూములపైన నియంత్రణ కోసం ఏర్పాటైంది. ఆ భూముల దుర్వినియోగం, చట్ట వ్యతిరేక విక్రయాలు వంటి వాటిని నియంత్రించడం దాని లక్ష్యం. కానీ వాళ్ళ వక్ఫ్ బోర్డు చేస్తున్నటువంటి పనులు దానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవాళ దేశంలో వక్ఫ్ బోర్డు ఎక్కడైనా కబరిస్తాన్, శ్మశానం కోసం గనక భూమిని గనక ఆక్రమిస్తుందో దాని చుట్టుపక్కల ఉండేటువంటి భూమిని అంతటినీ తనదేనని ప్రకటించేసుకుంటుంది. ఆ మజార్లని, చుట్టుపక్కల ఉండేటువంటి భూముల్ని సొంతం చేసేసుకుంటుంది. వక్ఫ్ చట్టం 1995 ప్రకారం ఒక ప్రదేశం తనది అని గనక వక్ఫ్ బోర్డు భావిస్తే ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత వక్ఫ్ బోర్డు మీద ఉండదు. ఆ ప్రదేశపు నిజ యజమానే అది వక్ఫ్ ఆస్తి కాదు అని నిరూపించాలి. ఏదైనా ప్రైవేట్ ఆస్తిని వక్ఫ్ బోర్డు ఆస్తిగా గనక ప్రకటించుకోలేదు అని 1995 వక్ఫ్ చట్టంలో ఉన్నమాట నిజమే, కానీ అసలు ఆ ఆస్తి ప్రైవేట్ది అని ఎలా తెలుస్తుంది? ఏదైనా ఆస్తి తనది అని వక్ఫ్ బోర్డు భావిస్తే దాన్ని నిరూపించడానికి ఎలాంటి దస్తావేజులు, పత్రాలు వక్ఫ్ బోర్డు సాక్ష్యాలుగా చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఆ బాధ్యత ఆ స్థలం నాది అని ఎవరైతే చెప్పుకుంటున్నారో ఆ వ్యక్తి మీదనే ఉంటుంది. చాలామంది దగ్గర వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తుల తాలూకు కాగితాలు సరిగ్గా ఉండవు. దాన్ని ఆసరా చేసుకుని వక్ఫ్ బోర్డు అలాంటి స్థలాలన్నింటినీ కూడా కబ్జా చేస్తూ ఉంది. ఎందుకంటే అలాంటి కాగితాలు చూపించాల్సిన అవసరం వక్ఫ్ బోర్డు మీద లేదు కదా. మొట్టమొదటిగా 1954లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ పరిపాలన కాలంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం చట్టం చేశారు. 1964లో కేంద్రీయ వక్ఫ్ బోర్డు ఏర్పాటైంది. 1995 నాటి సవరణలతో వక్ఫ్ బోర్డుకు అపరిమితమైనటువంటి అధికారాలు సమకూరాయి. పివి నరసింహారావు కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వక్ఫ్ చట్టాన్ని సవరించింది. ఎన్నో కొత్త కొత్త ప్రకరణాలు జోడించి వక్ఫ్ బోర్డుకి అపరిమితమైనటువంటి అధికారాలను కట్టబెట్టింది. ఆ చట్టంలోని సెక్షన్ 3(r) ప్రకారం ఏదైనా ఆస్తిని ముస్లిం చట్టాల ప్రకారం పవిత్రమైంది, మజహబీ లేదా దానంగా గనక పరిగణిస్తే అది వక్ఫ్ ఆస్తి అయిపోతుంది. అదే చట్టంలోని 40వ అధికరణం ప్రకారం భూమి ఎవరిదన్న సంగతిని వక్ఫ్ సర్వేయరు, వక్ఫ్ బోర్డు కలిసి నిర్ణయిస్తారు. వక్ఫ్ చట్టానికి 2013లో చేసినటువంటి సవరణల ప్రకారం అటువంటి వ్యవహారాల్లో వక్ఫ్ బోర్డుకి అవధులు లేని పరిపూర్ణమైనటువంటి స్వయం ప్రతిపత్తిని కట్టబెట్టారు. ప్రస్తుతం దేశంలో 8.7 లక్షల కంటే ఎక్కువ ఆస్తులు, సుమారుగా 9.4 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు అధీనంలో ఉన్నాయి. నిజానికి మొదట్లో వక్ఫ్ భారతదేశంలో దాదాపు 52,000 ఆస్తులు ఉన్నాయి. 2009 నాటికి 4 లక్షల ఎకరాల్లో 3 లక్షల రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు వచ్చేసాయి. 2022 నాటికి 8 లక్షల ఎకరాల భూమిలో 8,65,646 రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. అంటే వక్ఫ్ భూమి కేవలం 13 ఏళ్లలో రెట్టింపైంది. ప్రస్తుతానికి సుమారు ఈ 8.7 లక్షల ఆస్తులు 9.40 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. ఎలా అంటే వక్ఫ్ బోర్డు ప్రైవేట్ హిందూ ఆస్తులు, అలాగే పబ్లిక్ స్టేట్ ఆస్తులపైన దావా వేస్తుంది. వివిధ రెవెన్యూ శాఖలు, అలాగే సెక్యులర్ స్టేట్ ప్రభుత్వాలు వక్ఫ్ క్లెయిమ్లని ఆమోదిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలైతే ఈ విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆస్తులు కూడా వక్ఫరం చేసేశారు. ఉదాహరణకి 2014కి ముందు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారం నుంచి దిగిపోయే ముందు మార్చి నెలలో ఢిల్లీలో 123 విలువైనటువంటి ఆస్తుల్ని వక్ఫ్ బోర్డు పరం చేసేసింది.
నిజానికి అప్పటికే వీటి మీద ఢిల్లీ హైకోర్టులో స్టే ఉంది. అయినా అది పట్టించుకోకుండా వక్ఫ్‌కి కాంగ్రెసు ఆ 123 ఆస్తులని ధారాదత్తం చేసింది. ఇలా వక్ఫ్‌కి ఆస్తులు కట్టబెట్టడం చట్టవిరుద్ధం అని ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలైంది. ఈ 123 ఆస్తులు పూర్తిగా ఇన్స్పెక్ట్ చేసి తమకు రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా 2022లో తమిళనాడులో ఒకరు తన భూమిని అమ్ముకుందాం అనుకుంటే వక్ఫ్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోమన్నారు రిజిస్ట్రార్. ఎందుకు అని ఆరా తీస్తే ఆ గ్రామంలో ఉండేటువంటి 1100 సంవత్సరాల పురాతన ఆలయంతో సహా మొత్తం గ్రామాన్ని వక్ఫ్ తన ఆస్తిగా ప్రకటించేసుకుంది. దాంతో గ్రామస్తులు బిత్తరపోయారు. ఈ సంఘటనలన్నిటి మీద దృష్టి సారించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వక్ఫ్ బోర్డులకి కాంగ్రెస్ కట్టబెట్టినటువంటి అపరిమితమైన అధికారాలకు చెక్ పెడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకొస్తున్నట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపిందట. అసలు వక్ఫ్ బోర్డు తన ఆస్తులుగా వేటిని క్లెయిమ్ చేస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఢిల్లీ విమానాశ్రయం, ఢిల్లీలో 77% మొత్తం ఢిల్లీ సిటీలో 77% వక్ఫ్ తన ఆస్తిగా ప్రకటిస్తూ ఉంది. అలాగే తాజ్‌మహల్, ముంబైలో అంబానీ ఇల్లు, ద్వారక, చార్మినారు, హైదరాబాద్లో 42% భూభాగాన్ని తన ఆస్తిగా వక్ఫ్ ప్రకటిస్తూ ఉంది. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్, విప్రో హైదరాబాద్ కార్యాలయం, హైదరాబాద్ హోటల్ మారియట్, ఈ భూములన్నీ వక్ఫ్ బోర్డు యాజమాన్యంలో ఉన్నాయి లేదా వక్ఫ్ ఆస్తులుగా క్లెయిమ్ చేయబడ్డాయి. 1964లో నెహ్రూచే స్థాపించబడినటువంటి ఈ వక్ఫ్ బోర్డు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేటువంటిది నేడు హిందూ భూములని ఒక క్రమ పద్ధతిలో లాక్కుని భారతదేశంలో రక్షణ, రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల తర్వాత దేశంలో 3వ అతిపెద్ద భూ యజమానిగా అవతరించింది. చూడండి, ఉదాహరణకి చౌరాసి ఖంబా విషయాన్ని పరిగణించండి. ఇది 12వ శతాబ్దంలో ఘోరీల చేత నాశనం చేయబడినటువంటి ఒక హిందూ కృష్ణ దేవాలయం. అయితే ఆక్రమణదారులు పూర్తిగా ధ్వంసం చేయలే. నేటికి కూడా అక్కడ విష్ణువు యొక్క అవతారాలను వర్ణించేటువంటి శిల్పాలు ఆ ఆలయ స్తంభాలపైన కనిపిస్తాయి. హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి మసీదుగా మార్చడమే వారి అసలు ఉద్దేశం. కానీ అక్కడ వందల సంవత్సరాలుగా నమాజ్ జరగడంలా. అయితే ఇది ఇప్పుడు మసీద్ అయిపోయింది. ఎలా అంటే దానిలో ప్రార్థనలు జరిగాయని చెప్పి వక్ఫ్ బోర్డు ఈ నిర్మాణాన్ని తనదిగా క్లెయిమ్ చేసింది. వారి అభ్యర్థనని ప్రభుత్వం ఆమోదించింది. ఇది ఇప్పుడు వక్ఫ్ ఆస్తి. ఆ విధంగా ప్రభుత్వాలు కేవలం ఇస్లామిక్ ఆక్రమణదారుల గత విజయాల ఆధారంగా కూడా వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించుకునేలాగా చేయడం ద్వారా విదేశీ జిహాదీ దండయాత్రల్ని ధృవీకరిస్తున్నాయి. ఇటీవల కాలంలో 1500 సంవత్సరాల పురాతన దేవాలయంతో సహా తమిళనాడులో ఉన్నటువంటి కనీసం 6 హిందూ మెజారిటీ గ్రామాలపైన వక్ఫ్ బోర్డు యాజమాన్య హక్కులు ప్రకటించింది. వక్ఫ్ బోర్డు ఈ గ్రామాలపైన హక్కును ఏ ప్రాతిపదికన క్లెయిమ్ చేసింది? ఎలా అంటే ఈ గ్రామాలు ఒకప్పుడు జలాలుద్దీన్ అహ్సాన్ ఖాన్ అనేటువంటి ఒక విదేశీ ఆక్రమణదారుడి వ్యక్తిగత దండయాత్రలో స్వాధీనం చేసుకోబడ్డాయి. అందువల్ల ఒకప్పుడు ఏదైనా ఇస్లామిక్ ఆక్రమణదారు ఆక్రమించినటువంటి ఏ భూమి అయినా ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి చెందుతూ ఉంది అనేటువంటి వాదనను వాళ్ళు వినిపిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వాళ్ళకి అధికారాలు ఇచ్చాయి. భారతదేశంలోని వక్ఫ్ బోర్డు న్యాయ వ్యవస్థకి సరిసమానమైన ప్రశ్నించలేని అధికారాన్ని కలిగి ఉంది వక్ఫ్ బోర్డు. వాళ్ళు కావాలంటే మీ ఆస్తిపైన హక్కును ప్రకటించి మీ సొంత ఇంటి నుంచి మిమ్మల్ని బయటికి పంపే అధికారం కూడా వాళ్ళకు ఉంది. హైదరాబాద్ బోడుప్పల్లో ఉన్నటువంటి 5000 కుటుంబాల విషయమే తీసుకోండి. హైదరాబాద్లో అధిక ధర పలికేటువంటి భూములు, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి 5000 మంది దానికి రిజిస్టర్డ్ యజమానులు. అయితే వక్ఫ్ బోర్డు ఆ భూమి తమది అని ప్రకటించడంతో తమ సొంత భూములపైన తమ యాజమాన్య హక్కుని తొలగించినందుకు వాళ్ళు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ కుటుంబాలు వారి భూములకు రిజిస్టర్డ్ యజమానులు. వాళ్ళు నిజంగా భూమి యజమానులను సూచిస్తూ ప్రభుత్వ పట్టా కూడా ఉంది వాళ్ళకి. అయినప్పటికీ వాళ్ళు ఎలా కోల్పోయినారు? ఎలాగంటే ఈ నివాసితులకు మనలో చాలామందిలాగే ఈ వక్ఫ్ విషయంలో సరైనటువంటి అవగాహన లేదు, సమాచారం లేదు, అజాగ్రత్తగా ఉన్నారు. దానివల్ల ఇప్పుడు ఇలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ బోడుప్పల్ నివాసితులు తమ భూమిని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుంచి కొన్నారు. ఆ బ్రోకర్ దాన్ని ఒక 50-70 సంవత్సరాల క్రితం ఒక ముస్లిం వ్యక్తి నుంచి తీసుకున్నాడు. 1989లో వక్ఫ్ బోర్డు ఈ భూములు ఒకప్పుడు ముస్లిం పవిత్ర వ్యక్తికి చెందినవి కాబట్టి అవి తమకు స్వాధీనం చేయాలని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ 294 ఎకరాల భూమిపైన వక్ఫ్ క్లెయిమ్ని
ప్రభుత్వం ఆమోదించింది చూడండి. ఇటీవల వక్ఫ్ బోర్డు కొంతమంది నివాసితులను వాళ్ళ సొంత ఆస్తుల నుంచి వెళ్ళగొట్టింది, వాళ్ళ ఇళ్ల నుంచి. దీంతో వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. ఈ 30 ఏళ్ల బట్టి మీరు ఏం చేస్తున్నారని కోర్టు వీళ్ళనే ప్రశ్నించింది. 30 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారా మీరు అని నివాసితుల్ని ప్రశ్నించి కేసులు కొట్టేసింది. దాంతో వాళ్ళు ఇల్లు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి వక్ఫ్ ఎల్లప్పుడూ వక్ఫ్ అనేది వక్ఫ్ బోర్డు యొక్క మంత్రం. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. అంటే గతంలో ఒక ఆస్తి ఎప్పుడైనా కనుక ఒక ముస్లిం వ్యక్తికి చెందింది అని కనుక వక్ఫ్ బోర్డు నమ్మితే మీరు ఆ భూమిని అది స్వాధీనం చేసుకోవచ్చు. అది ఎవరి భూమి అయినా సరే ప్రస్తుతం దోచుకోవచ్చు. ఇలాంటి అధికారాన్ని వక్ఫ్ చట్టం వాళ్ళకి అందిస్తూ ఉంది. అప్పటి ప్రధాని పివి నరసింహారావు చేసినటువంటి వక్ఫ్ చట్టం 1995 ప్రకారం వక్ఫ్ బోర్డు ఫలానా ఆస్తి మాది అని కేవలం నమ్మితే చాలు, అది వాళ్ళ సొంతమైపోతుంది. కానీ అది వక్ఫ్ది కాదు అని రుజువు అందించాల్సినటువంటి బాధ్యత మాత్రం మీపైనే ఉంటుంది. ఒకవేళ రుజువు ఉంటే దాన్ని మీరు ఎక్కడివ్వాలి? మీరు కోర్టుకు వెళ్ళకూడదు, మీరు మళ్ళీ వక్ఫ్ ట్రిబ్యునల్కే వెళ్ళాలి. ఈ చట్టంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైన అంశం ఏంటంటే వక్ఫ్ బోర్డులో కేవలం ముస్లింలు మాత్రమే ఉంటారు. వాళ్ళ నిర్ణయమే ఫైనల్. బాధితుడు వాళ్ళ ముందుకే వెళ్ళి ఆధారాలు చూపించి ఆస్తి తనదని రుజువు చేసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేయలేదు. భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. అంబానీ ఇల్లు యాంటిలియా ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత విస్తృతమైనటువంటి ప్రైవేట్ గృహాల్లో ఒకటి. 27 అంతస్తులు, 173 మీటర్ల ఎత్తు, 37,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం కలిగినటువంటిది. వక్ఫ్ బోర్డు అతని ఇంటిపైన దావా వేసేసింది. వక్ఫ్ బోర్డు అంబానీ ఇంటిని ఏ ప్రాతిపదికన క్లెయిమ్ చేస్తుంది? 2005లో అంబానీ కొనుగోలు చేసినటువంటి భూమి ముస్లిం అనాథాశ్రమానికి చెందింది. అందువల్ల ఈ విక్రయం చట్టవిరుద్ధమని పేర్కొంటా ఉంది. ఈ భూమిని ఎవరమ్మారు? వక్ఫ్ ముస్లిం లబ్ధిదారులు. దశాబ్దాలుగా మన దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డుకి అధికారం కల్పిస్తూ వివిధ చట్టాలను ఆమోదించాయి. భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతుడు కూడా దీనివల్ల సురక్షితంగా లేడు అని అంబానీ కేసులో రుజువైంది కదా. విచిత్రం ఏంటంటే ఇస్లామిక్ దేశాల్లో కూడా ఇట్లాంటి చట్టాలు లేవు. హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. అలాగే మైక్రోసాఫ్ట్, విప్రో క్యాంపస్లని వక్ఫ్ భూమిలో నిర్మించారని వక్ఫ్ బోర్డు పిటిషన్ వేసింది. నిజానికి మైక్రోసాఫ్ట్, ఐఏసి, విప్రో క్యాంపస్ల కోసం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని లీజుకు తీసుకున్నారు. కానీ మణికొండతో సహా మొత్తం కలిపి 1654 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు నాది అని చెప్పి పేర్కొంటా ఉంది. ఎందుకు, ఎలా అంటే ఇది ఒకప్పుడు హుస్సేన్ షా వాలీ అనే ముస్లింకు చెందింది అని వక్ఫ్ పేర్కొంది. భయాందోళనకు గురైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని నుంచి బయటపడడానికి సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇలా వక్ఫ్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం చాలా అరుదైన కేసుగా చెప్పొచ్చు. సుప్రీంకోర్టుని సంప్రదించడానికి రాష్ట్ర ప్రభుత్వానికంటే దానికి తగినంత శక్తి, వనరులు అన్నీ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అయితే ఒక సామాన్యుడి సంగతి ఏంది? ఒకవైపు వక్ఫ్ నుంచి ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ మొన్న ఎన్నికలకు ముందు వక్ఫ్ బోర్డుకి న్యాయపరమైనటువంటి అధికారాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చారు. అంటే మరో మాటలో చెప్పాలంటే వారికి న్యాయపరమైన అధికారాలు ఇచ్చి హిందువులపైన ఒక భస్మాసుర హస్తాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. అయితే అదే భస్మాసురుడి నుంచి ఇబ్బంది ఎదురైనప్పుడు మాత్రం వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి సుప్రీంకోర్టుకి పరుగులు పెడతారు. దానిపైన యుద్ధం చేసి తప్పించుకునే శక్తి వాళ్ళకు ఉంది. కానీ వీళ్ళు సామాన్యులు మాత్రం వక్ఫ్ దయకు వదిలేశారు. చూడండి, దేవాలయాలు, ప్రభుత్వ భూములు, హిందూ ప్రైవేట్ భూములనే కాదు వక్ఫ్ బోర్డు టార్గెట్ చేస్తూ ఉండేది. హిందూ సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ అధీనంలో ఉన్నటువంటి ఒక భూమిని కూడా వక్ఫ్ తన భూమి అని పేర్కొంది ఇటీవల. ఆ భూమిని ఆర్ఎస్ఎస్ మామూలుగా కొనుగోలు చేసింది. అయితే ఆ భూమి ఒకప్పుడు ముస్లిం శ్మశాన వాటికగా ఉంది అని వక్ఫ్ బోర్డు ఇప్పుడు క్లెయిమ్ చేస్తూ ఉంది. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి మారియట్ హోటల్, అంటే గతంలో వైస్రాయ్ హోటల్ సముదాయంగా ఉన్నటువంటి భూమి మాది అని వక్ఫ్ పిటిషన్ని తెలంగాణ హైకోర్టు లాస్ట్ వీక్ కొట్టేసింది. ఈ సమాచారం అంతా కూడా ట్రూ ఇండాలజీ అనేటువంటి ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళు సేకరించి ఇంటర్నెట్లో మనకందరికీ కూడా అందుబాటులో ఉంచారు. కావాలంటే చూసుకోవచ్చు. మోడీ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అయింది. వీటిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదు అని కొంతమంది అడుగుతుంటారు. సహజంగా ఏదైనా ఇచ్చేయడం చాలా ఈజీ, దాన్ని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. కాంగ్రెస్ రకరకాలుగా ఇట్లాంటి తప్పుడు పనులన్నీ ఎన్నో చేస్తూ వచ్చింది. వాటిలన్నింటినీ సరిదిద్దే పని ఇప్పుడు జరగాల్సిన అవసరం ఉంది. దానికి కొంత సమయం పడుతుంది.
మనకేమంత ఓపిక ఉండదు. ఎందుకు జరగలేదు అని ప్రశ్నలు వేయడంలో మనం సిద్ధహస్తున్నాం. తెలుగులో ఒక సామెత ఉంది, వేసినప్పుడు వేప కొమ్మ తీద్దామంటే ఆశిరమ్మ అని. ఆర్టికల్ 370 చూసాం కదా, 7 దశాబ్దాలంటే 70 సంవత్సరాలు పట్టింది. 60 సంవత్సరాల సెక్యులర్ కాంగ్రెస్ పాలన ఈ దేశానికి అంటించినటువంటి వైరస్లు 1-2 కాదు. వీటన్నిటినీ మళ్ళీ ఒక్కొక్కటిగా వదిలించుకోవడానికి మళ్ళీ కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఇకనైనా ఈ దారుణమైనటువంటి వక్ఫ్ చట్టం నుంచి దేశానికి విముక్తి కలుగుతుందేమో చూద్దాం. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.